ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్ ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్ ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్. ఒక్క దెబ్బతో దీని వాల్యూ ఎక్కడికో విరిగిపోయిందిరా. ఎందుకు మామా? ఇది అన్నకే సింబల్ అయిందిరా. ఏ అన్న మామా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన. చాయ్ నవాబుకి బంధువే నో ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్ ఈ చాయ్ గళాసుకి జే జే ఏ చాయ్ చటుక్కున మామా ఇంకా ఫొటోస్ వీడియోస్ ఉన్నాయా మామా? గవ్వే మామా మనం టూర్ అయిన ఫొటోస్ ఉన్న వీడియోస్. ఉన్నాయిరా బాబు, పంపు తాగు. సరే సరే మామా. ఫోటోలు పంపివా? ఆగరా బాబు, పంపిస్తా. ఫోటోలు నప్పించాలంటున్నారు. పంపి. ఏమైంది మామా? ఫోన్ కనిపిస్తట్లేదురా. బండి చూడు. బండి లేదురా. అరే అప్పుడు ఎత్తేసినాక పడ్డది కావచ్చు. బండి చుట్టుపక్కల లెంకరా లెంక. ఫోన్ కలుస్తలేదు. ఇది ఘోరం. ఇప్పుడు 2 నిమిషాలే. सर मिलता नहीं मिलता वो किनको को मिला देता हूँ नहीं देता. परसों ना का गया कौन तो ला के दिया नहीं दिया. तिरुपति का गया तिरुपति का मिला नहीं मिला. वो किनको को मिलता देता आपने को नहीं देता. అరే ఫోన్ అంటే నాకు చాలా ఇష్టం రా. ఇక్కడ వెతుకుతున్న కొద్ది నాకు ఒక విషయం అర్థమైంది. ప్రతి మనిషి లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వస్తువు ఉంటుంది. నా లైఫ్లో నా ఫోన్ ఏరా నాకు ఇంపార్టెంట్ వస్తువు. ఆ ఫోన్కి ఏమన్నా అయితే, ఆ ఫోన్ పోతే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్. అండర్స్టాండ్? ఆ ఫోన్ ఎవరికి దొరికిందో కానీ
ఫోన్ నాదే, నీకు ఇక్కడ దొరికింది ఇది? అది అన్న ఆ రోజు మీరు పోగొట్టుకున్నప్పుడు నాకే దొరికింది అన్న. అవును, ఈ ఫోన్ పోయి 1 మంత్ అవుతుంది, మరి ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చావే? అప్పుడే ఇవ్వలేదు, అప్పుడు చేస్తే స్విచ్ ఆఫ్ చేసావు ఫోను. అది అన్న ఏమైంది బ్రో? నా ఫోన్ పోయిందిరా. అప్పుడే నీకు ఫోన్ దొరికే అది వాడుకోవచ్చు. అరే అది కాదురా, నేను ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న ఫోను పోయిందన్న. అది ఎవరికి దొరికిందో వారు నాకు ఇవ్వలేదు. అప్పుడు అనిపించింది అన్న, ఫోన్ పోతే ఎంత బాగుంటుందో. నువ్వు కూడా అంతే బాధపడతావు అని అనిపించింది. నా మీద నాకే ఆశయం చేశాను. నేను ఈ ఫోన్ నీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చేసాను. ఓకే, థ్యాంక్ యూ. నా పది మీ మాటలు వింటున్నా. చాలా మంచి పని చేసినావు బ్రో, సూపర్. వాడు తోడంటాడు దేశం మారాలి అని. ఫస్ట్ నువ్వు మారు, నిన్నే వినబడుతుందా? నువ్వు మారితే ఆటోమేటిక్గా దేశం కూడా మారుతుంది. ఏమంటారు బ్రో? కరెక్ట్ చెప్పినావు బ్రో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మొన్న ఫ్యూ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్స్ ఫోన్లు పోయినాయి, తిరుపతి పరిశ్రమ అని చేసి. ఇన్ఫ్యాక్ట్ నా ఫోన్ కూడా పోయింది. ఎవరు చేసి దొరికితే ఎవడు ఇవ్వలేడు. దొరికితే జేబులు వేసుకుని పోకండి. ఫోన్లు అవి అయినా కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వండి, లేకపోతే వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయండి. వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళు తీసుకుంటారు అని కొంచెం ఆలోచించండి. ఓకే, రోడ్ల మీద ఎంతోమంది వస్తువులు పోగొట్టుకుంటారు, చాలా విలువైన వస్తువులు. వస్తువు పోగొట్టుకున్న వాళ్ళకి ఎవరికి దొరికిందో తెలియదు కదా, దొరికిన వాళ్ళకి ఇది వస్తువు ఎవరో తెలుస్తుంది. అలా కొంతమంది ఫోన్ అయితే అలా నెంబర్స్ కానీ ఫొటోస్ కానీ ఉంటాయి. ఇంకా వేరే వస్తువులు అయితే అలా కనీసం అడ్రస్, పర్స్ అయితే అడ్రస్ ఉంటుంది. మీరందరూ వాళ్ళ వస్తువుల వాళ్ళకి తిరిగి ఇవ్వాలని, ఒక దేశంలో చిన్న మార్పు కావాలని కోరుకుంటున్నాం. చిన్న కోరిక, ఒకసారి ఆలోచించండి మీరే. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గంట కొట్టడం